హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి నేను చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు అన్నవి చెప్తున్నానండి. చిన్న చిన్నవి అన్నమాట. అంటే ఇంగ్లీష్ పదము చెప్పి దాంట్లో తెలుగు అర్థము కూడా చెప్తాను. అయితే ఈ రోజు మొదటిగా ఐ అంటే ఏంటి? ఐ అంటే నేను అని అర్థం వస్తుంది. అలాగే యు, వైఓయు, యు అంటే నువ్వు లేదా మీరు. నువ్వు అని వస్తుంది, మీరు అని కూడా వస్తుంది. డబ్ల్యూఈ, వి అంటే మేము, మనము వస్తుంది. ఐ ఆమ్ ఫైన్, నేను బాగున్నాను. తర్వాత వాట్ ఈజ్ యువర్ నేమ్, మీ పేరు ఏమిటి? వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మీ పేరు ఏమిటి? హూ ఈజ్ ఈ, అతను ఎవరు? హూ ఆర్ యు, మీరు ఎవరు? ఇలాగా చిన్న చిన్న పదాలు అన్నమాట ఇవి. అంటే మీకు ఇంగ్లీష్ రావాలి అని అంటే వొకాబులరీ తెలియాలండి. మనం రోజువారీ పదాలే తెలుసుకుంటూ అంటే మాట్లాడే పదాలే మనం రోజు మాట్లాడతాము కదా. తెలుగు ఎలాగ మాట్లాడతాం అంటే తెలుగులోనే మనకి ఎక్కువ పదాలు తెలుసు కాబట్టి మనం తెలుగు గలగలా మాట్లాడతాం. అలాగే ఇంగ్లీష్ లో కూడా మనకి ఎక్కువ పదాలు కానీ తెలిస్తే మనం మాట్లాడియచ్చు. రోజు మాట్లాడుకునేవే 1-2 రోజులు కష్టంగా ఉంటుంది, కానీ అది అలవాటైతే మనకి ఇంగ్లీష్ మాట్లాడడం పెద్ద కష్టమేమి కాదనమాట. అందుకని ఈ రోజు నుంచి మీకు చిన్న చిన్న పదాలు అన్నవి చెప్తాను. అంటే ఇంగ్లీష్ పదము, దానికి తెలుగు మీనింగ్ కూడా, అర్థము కూడా చెప్తాను. ఈజీగా మీరు ఇంగ్లీష్ అన్నది నేర్చుకోవచ్చు. అయితే ఈ రోజు నుంచి నేను ఈ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా వీడియో రూపంలో పెడతాను. మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఓకే, థ్యాంక్ యూ.